వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారానికి దూరమైన తర్వాత అప్పటి వరకు పవర్‌ని ఎంజాయ్ చేసిన వాళ్ళు, నంబర్ 2లుగా ఉన్నవాళ్ళు, ఉప ముఖ్యమంత్రులుగా ఉన్నవాళ్ళు, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, పిలిచి రాజ్యసభ ఎంపీ ఇస్తే అలా రాజ్యసభ ఎంపీలుగా ఉన్నవాళ్ళు చాలామంది జగన్మోహన్ రెడ్డి గారి నుంచి దూరం జరిగారు. ఇందులో మన అనుకుని చాలా సన్నిహితంగా ఉండి జగన్ గారు అట్ పీక్స్ నమ్మిన వాళ్ళు కూడా జగన్ గారికి అన్యాయం చేసో మోసం చేసో వెళ్ళిపోయారు. ఇది ఒక ఎత్తు అయితే కొందరు జగన్మోహన్ రెడ్డి గారు చాలా చాలా సన్నిహితులు అనుకున్న వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉండి వైసీపీకి అన్యాయం చేస్తూ ఉన్నారు అనే చర్చ జరుగుతూ ఉంది. అండ్ తాజాగా ఒక ప్రముఖ ఛానల్ దీని మీద ఒక కథనం ప్రసారం చేసిన తర్వాత మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ అన్యాయం చేస్తున్నారు అని వాళ్ళు ఒక కథనం ప్రసారం చేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా నుండి వాళ్ళ కార్యకర్తలు, జగన్ గారి అభిమానుల నుండి జగన్ అంత నమ్మినటువంటి వ్యక్తులే మోసం చేస్తే, జగన్ అంత నమ్మిన వ్యక్తులే అన్యాయం చేస్తే జగన్ ఇంకేం చేయగలగాలి అనే పాయింట్ను వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు కూడా ఒక నిర్వేదంగా లేవనెత్తుతూ ఉన్నారు. ఎస్, కంటిన్యూస్గా 5 సంవత్సరాల పాటు ఆదిమూలపు సురేష్ గారిని మంత్రిగా కంటిన్యూ చేయించారు. జగన్ గారికి చాలా సన్నిహిత నేతగా కూడా ఆయనకు పేరుంది. కానీ మొన్న జరిగినటువంటి వైస్ ఎంపీపీ ఎన్నికల్లో ఆయన వైసీపీలోనే ఉండి వైసీపీకి అన్యాయం చేశారు అనే నివేదికలు అధిష్టానానికి చేరిన తర్వాత పిలిచి ఆయనను మందలించి బుద్ధి మార్చుకోకపోతే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అని హెచ్చరించారు అనే వార్తలు ఒక ప్రముఖ ఛానల్ ప్రసారం చేసిన తర్వాత, సో ఆ ఛానల్ కథనం ప్రకారం మొన్న త్రిపురాంతకం ఎంపీపీ పుల్లల చెరువు వైస్ ఎంపీపీ జరిగి కదా, ఎర్రగొండపాలెం మొన్న 11 నియోజకవర్గాల్లో వైసీపీ గెలిస్తే ఎర్రగొండపాలెం కూడా ఒకటి, తాటిపర్తి చంద్రశేఖర్ గారు. సో ఆయన చాలా యాక్టివ్గానే ఉన్నారు, అక్కడ క్యాడర్కి అందుబాటులో ఉన్నారు, ఒక ఎమ్మెల్యేగా పనితీరు ఆయన పరిధి మేరకు ఆయన బాగానే పనిచేస్తూ ఉన్నారు. కానీ ఎర్రగొండపాలెం మీద కన్నేసినటువంటి ఆదిమూలపు సురేష్ గారు నెక్స్ట్ అక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటున్నారట. అందుకని ఇక్కడ తాటిపర్తి చంద్రశేఖర్కి చెడ్డ పేరు తీసుకురావాలి అని మొన్న త్రిపురాంతం ఎంపీపీ ఎన్నికల్లో ఆయన వర్గంగా ఉన్న వాళ్ళే టీడీపీకి వెళ్ళారట. అంటే అది టీడీపీనే గెలిచే విధంగా ఆయనే లోపల పనిచేశారని, అక్కడ 17 ఉన్నాయి, ఒకరు జైల్లో ఉన్నారు, 8 వైసీపీకి టీడీపీకి సరిసమానం ఉన్నాయి. ఆ 9వ ఎంపీటీసీ సృజన టీడీపీ క్యాంపులోనే ఉంది. చివరి నిమిషంలో ఆ సృజన వైసీపీ వైపు చేయెత్తారు, వైసీపీ గెలిచింది. దీన్ని జీర్ణించుకోలేని ఆదిమూలపు సురేష్, సృజన వాళ్ళ సిస్టర్ వసుంధర ఆదిమూలపు సురేష్ వాళ్ళ జార్జ్ కాలేజీలో అధ్యాపకురాలుగా పనిచేస్తుంటే ఆమెను ఉద్యోగం నుంచి తీసేశారట. ఎంత అన్యాయం చూడండి. ఈ విషయాలన్నీ అధిష్టానానికి చేరిన తర్వాత ఆదిమూలపు సురేష్ గారికి తలంటిన తర్వాత మళ్ళీ ఆమెను రండి మీరు వచ్చి ఉద్యోగంలో చేరండి అని అడుగుతున్నారని, ఇంకొంచెం వాళ్ళకి సపరేట్గా ప్యాకేజ్ ఇవ్వడానికి కూడా ఆయన సిద్ధపడ్డ వాళ్ళు సున్నితంగా తిరస్కరించారని ఆ ఛానల్ కథనం ప్రసారం చేసుకుంటూ వచ్చారు. అండ్ ఆ తర్వాత ఎవరైతే అక్కడ వైసీపీ ఎంపీపీగా ఉండి తర్వాత టీడీపీలోకి వెళ్ళి టీడీపీకి మద్దతు ఇచ్చారో చల్లా సుబ్బారెడ్డి అని, ఆయన్ని వెంబడి పెట్టుకుని ఆదిమూలపు సురేష్ గారు వైవి సుబ్బారెడ్డి గారి దగ్గరికి వెళ్తే అక్కడ ఆయన కూడా సీరియస్ అయ్యారని, పార్టీకి అన్యాయం చేయడం ఏంటి, అన్యాయం చేసిన వాళ్ళని వెంట పెట్టి పిలుచుకురావడం ఏంటి అని చెప్పి ఆ ఛానల్ కథనాలు. బట్ పార్టీలో నుండి పార్టీకి అన్యాయం జరిగే విధంగా, అది కూడా ఎంపీపీ ఎన్నికప్పుడు ఎన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి అందులో.